ఓం మహాగణపతే నమః. ఈ వారము మనము జనవరి 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్లయితే ఈ వారంలో ముఖ్యంగా మేషరాశి వారికి అధికంగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే వారం మొదటి భాగంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. చివరి భాగంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఆదివారం 26, సోమవారం 27 ఈ 2 రోజులు ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ధార్మికమైనటువంటి పనులు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా తండ్రితో లేదా సంతానంతో కాస్త మనస్పర్ధలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా దైవ భక్తి అనేది ముఖ్యంగా ఈ 2 రోజులు పెరిగేటటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్త పడండి. డైజెషన్ సమస్యలు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము ఈ వారం మొత్తము చాలా చక్కటి ఫలితాలు వృత్తి విషయంలో ముఖ్యంగా అధికంగా మనకు గోచరిస్తున్నాయి. మీరు అనుకున్నటువంటి పనులు సాధించగలుగుతారు. వృత్తిలో చాలా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. సహోద్యోగులు తర్వాత మీ యొక్క పై అధికారులు సహాయ సహకారాలు అందిస్తారు. తద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీకు ఏదైతే ఆ పని అప్పగించబడిందో ఆ పనిని కూడా మీరు సక్సెస్ఫుల్గా సాధించగలుగుతారు. ఇక సోషల్ లైఫ్ అనేది మీకు చాలా బాగా ఉంటుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఈ వారంలో చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. ధనలాభం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లో కూడా చాలా అనుకూలత అనేది మనకు అధికంగా గోచరిస్తుంది. అదేవిధంగా వృత్తి వ్యవహారాల్లో భార్య తరపు వాళ్ళ నుంచి కాస్త మీకు అనుకూలత అధికంగా కనిపిస్తుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. ఓవరాల్గా చూసినట్టయితే ఈ మేషరాశి వారికి మొదటి 2 రోజులు తప్ప ఆదివారము, సోమవారం తప్ప మిగతా భాగం మొత్తం చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మేషరాశి వారు ఈ వారంలో మహాశివుని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు మనము ఏదైతే 26 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ వారంలో కనుక ఒకసారి గమనించినట్టయితే ఈ వృషభ రాశి వారికి కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి అని చెప్పవచ్చు. జాగ్రత్తలు అధికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా 26వ తేదీ నుంచి ఆదివారము, సోమవారము, మంగళవారం ఈ 3 రోజులు మానసికంగా కాస్త చింత చికాకు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అనవసరమైనటువంటి భయాందోళనలకు గురి కాకుండా చూసుకోండి. ధ్యానం చేసుకోండి, యోగా చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కాస్త తగ్గేటటువంటి అవకాశాలు మనకి వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, దంపతుల మధ్య మనస్పర్ధలు ఉండేటటువంటి అవకాశాలు ఈ మొదటి 3 రోజులు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని ఎంతగా అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తే అంతగా అవాయిడ్ చేయండి. కాన్ఫ్లిక్ట్స్ అవాయిడ్ చేయండి. ఓపికగా ఉండండి. తద్వారా వృషభ రాశి వారికి ఈ 3 రోజులు చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి. ఇక చివరి భాగంలో అనగా బుధవారము, గురువారము ఆలయ సందర్శనలు, దైవభక్తి అనేది పెరుగుతుంది. అదేవిధంగా శుక్రవారము, శనివారము మళ్ళీ మీకు వృత్తి విషయంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కనుక మీరు చూస్తున్నట్టయితే నూతన ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. స్నేహితులతో బంధువులతో ఆనందంగా గలుపుతారు. ముఖ్యంగా మిత్రులతో పార్టీలు లాంటి వ్యవహారాలు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా పనికి తగినటువంటి ప్రశంసలు మీరైతే ఏదైతే పని చేస్తున్నారో ఆ చోట చాలా చక్కటి అనుకూలతలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా వృషభ రాశి వారి కనుక చూసినట్టయితే వారం యొక్క చివరి భాగంలో మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఇక మీరు వృషభ రాశి వారు ముఖ్యంగా హనుమంతుణ్ణి పూజించండి. తద్వారా ఈ వారంలో చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే మిథున రాశి వారికి వారం మొదటి భాగంలో చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీకు సంతానం వల్ల కానీ అదేవిధంగా భార్య భర్తల మధ్య కూడా అన్యోన్యత అనేది పెరుగుతుంది. అదేవిధంగా భార్య భర్తల మధ్య కనుక మనస్పర్ధలు ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు ఇప్పుడు తొలగిపోయి చక్కటి ప్రేమ అనురాగాలని పెరుగుతాయి. విదేశీ వ్యవహారాలు అనేవి మీకు అనుకూలంగా ఉంటున్నాయి. అదేవిధంగా ఆరోగ్యం అనేది ముఖ్యంగా మెరుగుపడుతుంది. ఇక వాహన సౌఖ్యము, మంచి వస్త్రధారణ, మీ యొక్క ముఖంలో తేజస్సు ఉంటుంది. వ్యాపార రంగంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇతరులతోని డీల్ చేసేటటువంటి విషయాలు అది రియల్ ఎస్టేటే కావచ్చు, సేల్సే కావచ్చు, మార్కెటింగే కావచ్చు, వాటిల్లో మీకు చక్కటి ఫలితాలు అనేవి కనిపిస్తాయి. మీరు అట్రాక్టివ్గా ఉంటారు. తద్వారా మీరు అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ఇక వృత్తిలో కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇక బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం ఈ 4 రోజులు కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అనవసరమైనటువంటి భయము మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. అది చాలా టెంపరరీ. ఊరికే మానసికంగా ఇబ్బంది పడకండి.
యోగా, ధ్యానము, దైవ దర్శన లాంటివి మీకు అనుకూలంగా ఉంటాయి. వాటిని చేసే ప్రయత్నం చేయండి. తీసుకునేటటువంటి ఆహార విషయంలో ఈ 4 రోజులు బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం ఈ 4 రోజులు కాస్త జాగ్రత్త పడండి. ఎందువల్లంటే డైజెషన్ సమస్యలు, కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 4 రోజులు మీరు కాస్త జాగ్రత్త పడండి. అదేవిధంగా మొక్కాలు నొప్పులు అంటే కాళ్ళ నొప్పులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిజికల్ ఎక్సర్సైజ్ లాంటివి చేసేటప్పుడు కాస్త జాగ్రత్త పడండి. ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పనులు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త పడండి. ఎందువల్లంటే చిన్న చిన్న గాయాలు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఇక పనులు నెమ్మదిగా జరుగుతాయి. ఈ వారం చివరి భాగంలో కాస్త మీరు అనుకున్నంత స్పీడ్గా పనులు జరగకపోవచ్చు, కాస్త నెమ్మదిగా జరుగుతాయి. హార్డ్ వర్క్ అధికంగా చేసిన తర్వాత మాత్రమే మీకు మంచి ఫలితాలు అనేవి ఈ చివరి భాగంలో కనిపిస్తున్నాయి. ఇక మీరు ఈ వారంలో చేయాల్సినటువంటి పరిహారాన్ని కనుక చూసినట్టయితే విష్ణు సహస్రనామం పఠించండి, చదవండి, వినండి. తద్వారా మీకు ఈ వారంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక కర్కటక రాశి వారి యొక్క ఫలితాలను కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కర్కటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం మొత్తము కర్కటక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారం వరకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. శత్రు నాశనం అనేది ఉంటుంది. మీకంటూ వృత్తిలో చాలా ప్రశంసలు పొందుతారు. అదేవిధంగా ఆరోగ్యము మెరుగుపడుతుంది. పోటీకి సంబంధించినటువంటి విషయాలు విద్యార్థులకే కానీ, వృత్తి విషయంలో కానీ, ఇంకే విషయంలో కానీ పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. లీగల్ వ్యవహారాలు, ఏదైనా లీగల్ వ్యవహారాలు కనుక మనం ఈ ఆదివారం నుంచి మొదలుకొని గురువారం వరకు లీగల్ వ్యవహారాలు కనుక ఉన్నట్టయితే దాంట్లో కూడా మీకు చాలా అనుకూలత ఉంటుంది. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోతాయి. ఆనందం, సంతోషం పెరుగుతుంది. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. అనుకున్నటువంటి పనులు సాధించగలుగుతారు. ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. మంచి వాహన సౌఖ్యము, మంచి వస్త్రధారణ అనేది మనకి ఈ కర్కటక రాశి వారికి గురువారం వరకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఇక శుక్రవారం, శనివారం కాస్త డిప్రెషన్ లాంటివి, డైజెషన్ సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్త పడండి. శుక్రవారం, శనివారం యోగా, ధ్యానము లాంటివి మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు, చివరి 2 రోజులు కాన్ఫ్లిక్ట్స్, మిస్అండర్స్టాండింగ్స్, ఇతరులతోని షార్ట్ టెంపర్ వల్ల కలిగేటటువంటి ఆ గొడవలను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఓపిక, సంయమనం పాటించడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇక మీరు శ్రీ మహాలక్ష్మిని పూజించండి. ఈ వారంలో చాలా చక్కని ఫలితాలు కలుగుతాయి. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే సింహరాశి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారం గోచరిస్తున్నాయి. మొదటి 2 రోజులు తప్ప చివరి భాగం మొత్తము దాదాపుగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి. అయితే మొదటి 2 రోజులు అంటే ఆదివారము, సోమవారము ముఖ్యంగా మీకు పనిలో శ్రద్ధ తగ్గేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఫోకస్ అనేది పనిలో పెట్టడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అధికమైనటువంటి ఫోకస్ పెట్టడం వల్ల మాత్రమే మీకు అప్పచెప్పినటువంటి పనులు వృత్తిలో చేయగలుగుతారు. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు కూడా కాస్త ఇబ్బంది కనిపిస్తున్నాయి. తీసుకునే ఆహార విషయంలో కాస్త ఇబ్బంది, డైజెషన్, కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మొదటి 2 రోజులు ఆ విషయంలో జాగ్రత్త పడండి. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఆచితూచి ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ అంతగా ఈ రోజులో అనుకూలత అనేది మీకు కనిపించట్లేదు. వృధా ఖర్చు అనేది ఉంటుంది. ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ఆటంకాలు కూడా మనకు మొదటి 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే తప్పనిసరి మీరు దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ ప్రాపర్గా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇక బుధవారము, గురువారము, శుక్రవారం, శనివారం మళ్ళీ చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం అనేది ముఖ్యంగా మెరుగుపడుతుంది. అదేవిధంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు కనుక మీరు ఫేస్ చేస్తున్నట్టయితే ఆ వృత్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచి బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం ఈ 4 రోజులు మీకు ఫలితాలు అనేవి చాలా చక్కటి వృత్తి విషయంలో కనిపిస్తున్నాయి. కార్యసిద్ధి అనేది ఉంటుంది. అంటే ముఖ్యంగా కొత్త వ్యక్తులు కూడా మీకు మిత్రులుగా మారేటటువంటి అవకాశాలు అధికంగా మనకు గోచరిస్తున్నాయి. ఇక చివరి 2 వారాలు శుక్రవారం, శనివారం మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా చక్కగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. కార్యసిద్ధి ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు ముఖ్యంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఓవరాల్గా చూసినట్టయితే సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా ఉన్నాయి. మొదటి మీరు పరిహారంగా మహాశివుని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి సింహరాశి వారు పొందగలుగుతారు. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే
కన్యా రాశి వారికి మొదటి భాగంలో మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. మొదటి భాగం కాస్త ప్రతికూలత, చివరి భాగంలో అనుకూలత అనేది అధికంగా ఉంది కన్యా రాశి వారికి. అయితే ఈ కన్యా రాశి వారికి మొదటి భాగంలో ప్రాపర్టీస్ విషయంలో కనుక ఏదైనా ఉన్నట్టయితే కాస్త ఆ ప్రాపర్టీస్ విషయంలో మీకు చింత చికాకు కలిగించేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ఈ మొదటి 2 రోజులు మీరు బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా చూసుకోండి. అంటే సంయమనం పాటించండి, ఓపికగా ఉండండి, బ్యాలెన్స్ లూజ్ కాకుండా చూసుకోండి. అదేవిధంగా ఖర్చులను కంట్రోల్లో చేసుకోండి, వర్రీడ్గా ఉండకండి, యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేయండి. మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకునే ప్రయత్నం చేయడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా మనకి కన్యా రాశి వారికి ఈ మొదటి 2 రోజులు ఇతరుల పైన నమ్మకము కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడడం అనేది ఎంతైనా మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక బుధవారం, గురువారం కూడా పనుల్లో శ్రద్ధ పెట్టడం వల్ల మీకు అప్పచెప్పినటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. కాబట్టి ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక షేర్ మార్కెట్ కూడా మీకు బుధవారం, గురువారం వరకు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. మీ యొక్క స్నేహితులు కానీ లేదా బంధువులు కానీ ఎవరైనా మిమ్మల్ని మోటివేట్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానంతో సమయాన్ని వెచ్చించండి. బుధవారము, గురువారము తద్వారా ఆనందము, సంతోషం అనేది కలుగుతుంది. ఇక శుక్రవారం, శనివారం మళ్ళీ చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. లీగల్ వ్యవహారాలు మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. వృత్తి విషయంలో కూడా అనుకూలత అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా మెరుగుదల అనేది ఉంటుంది. ఇక ఓవరాల్గా చూసినట్టయితే మన కన్యా రాశి వారికి శుక్రవారము, శనివారము చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. విష్ణు సహస్రనామం వినండి, తర్వాత పఠించండి. తద్వారా ఈ వారంలో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత పెరుగుతుంది. ముఖ్యంగా ఈ వారంలో పనిలో ఫోకస్ చేయడం మొదటి భాగము, అదేవిధంగా మిస్అండర్స్టాండింగ్స్ని అవాయిడ్ చేయడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలను మనం ఒకసారి గమనించినట్టయితే తులారాశి వారికి మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. సోదరిమణులతో ఆనందంగా, సంతోషంగా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యము సహకరిస్తుంది. సంతానంతో ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత, భార్య భర్తల మధ్య ఆనందము, సంతోషం లాంటి అధికమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. మనకి ఆదివారము, సోమవారం, మంగళవారం షేర్ మార్కెట్లో కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. మీ ఎమోషన్స్ని ఇతరులతోని షేర్ చేసుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మీ భార్యతో కానీ మీ యొక్క స్నేహితులతో కానీ ఏదైనా ఎమోషన్గా ఉన్నట్టయితే ఈ ఆదివారము, సోమవారము, మంగళవారము షేర్ చేసుకోండి, మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక బుధవారము, గురువారము ఈ 2 రోజులు మిస్అండర్స్టాండింగ్స్ని అవాయిడ్ చేయండి. షార్ట్ టెంపర్నెస్ ఉండకుండా చూసుకోండి, సంయమనం పాటించండి. మీ యొక్క మాట తీరు అనేది జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. బ్యాలెన్స్ లూజ్ కాకుండా చూసుకోండి. ప్రాపర్టీస్ విషయంలో కాస్త ఇబ్బంది కనిపిస్తుంది బుధవారం, గురువారం, ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఇక శుక్రవారము, శనివారం కనుక వచ్చినట్టయితే పనిలో ఫోకస్ చేయడం వల్ల మీరు మంచి ఫలితాలు అనేవి శుక్రవారం, శనివారము పొందగలుగుతున్నారు. వృధా ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు కూడా ఆటంకాలు కనిపిస్తున్నాయి శుక్రవారం, శనివారం, ఆ విషయంలో కూడా జాగ్రత్త పడండి. సంతానంతో సమయాన్ని కేటాయించడం అనేది మీకు చెప్పదగినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక తులారాశి వారు ముఖ్యంగా స్త్రీ మహాలక్ష్మిని పూజించండి. ఈ వారంలో చక్కటి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలను మనం ఒకసారి గమనించినట్టయితే వృశ్చిక రాశి వారికి మొదటి భాగంలో ఈ వారం మొదటి భాగంలో ధన నష్టం ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చేసేటటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి ఖర్చులు అవాయిడ్ చేసే ప్రయత్నం అనేది తప్పకుండా చేయాలి. ఇది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక ఎవరికి అప్పులు ఇవ్వకండి. మొదటి 2 రోజులు ఇచ్చినట్టయితే అది తిరిగి రావడం కాస్త కష్టంగా అవుతుంది. కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, భార్య అనారోగ్యం కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకి వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. కాస్త స్లగ్గిష్గా ఉంటారు, అవమానాలు కనిపిస్తున్నాయి. లోన్ వ్యవహారాలు కూడా అంతగా మీకు అనుకూలంగా కనిపించట్లేదు ఈ 2 రోజులు. వృత్తిలో కూడా మీకు సహాయ సహకారాలు అంతగా అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా మనకు గోచరిస్తున్నాయి. ఇక బుధవారం, గురువారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. దగ్గరి ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాల్లో కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది. ఆత్మ విశ్వాసం అనేది మీకు పెరుగుతుంది. వృత్తిలో అనుకూలత అనేది పెరుగుతుంది. మీకు సహాయ సహకారాలు కూడా మీ యొక్క సహోద్యోగులు ఇచ్చేటటువంటి అవకాశాలు అధికంగా మనకు గోచరిస్తున్నాయి. దంపతుల మధ్య కూడా ఆనందము, సంతోషం అనేది మనకు కనిపిస్తుంది. షేర్ మార్కెట్స్ లేదా ఇతర ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు బుధవారము, గురువారము మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇక శుక్రవారము, శనివారము ముఖ్యంగా పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. మీరు అనుకున్నంత వేగంగా మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి కాకుండా ఉండేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి శ్రమ అధికంగా పెట్టడం వల్ల ఈ 2 రోజులు మీరు మీ యొక్క పనులను పూర్తి చేసుకోగలుగుతారు. తల్లిగారి తరపు వారి నుంచి కాస్త ఇబ్బందులు మనకు కనిపిస్తున్నాయి.
ఎవరితో వాగ్వివాదాలకు గొడవలకు పోకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ వారము మహాశివుణ్ణి పూజించండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలను మనం ఒకసారి చూసినట్టయితే ధనుసు రాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. వారము మొదటి నుంచి చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వృత్తి విషయంలో కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది, గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి, తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది. ఏదైనా కొత్త లుక్ కానీ కొత్త విషయాలు కానీ ప్రయత్నం కనుక చేయాలని మీకు మనసులో ఉన్నట్టయితే దానికి సంబంధించిన విషయాలు ప్రయత్నించవచ్చు, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇక బుధవారము గురువారం ఈ 2 రోజులు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు అంటే భార్య భర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు, మిస్అండర్స్టాండింగ్స్, చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశాలు మనకి బుధవారం గురువారం కనిపిస్తున్నాయి. వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి, ఓపికగా ఉండండి, తద్వారా మంచి ఫలితాలను మీ 2 రోజులు పొందగలుగుతారు. ఇక శుక్రవారము శనివారము మళ్ళీ మీకు వృత్తి విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్య చేస్తున్న వారికి కానీ విద్యార్థులకు కూడా చాలా చక్కటి ఫలితాలు మళ్ళీ మనకు శుక్రవారము శనివారము కనిపిస్తున్నాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ముఖ్యంగా ఈ 2 రోజులు పెరుగుతాయి. సోదరిమణులు మీకు అనుకూలంగా ఉంటారు, వారితో ప్రేమగా ఉంటారు, తద్వారా ఆనందం సంతోషం ఉంటుంది. సంతానంతో ప్రేమగా ఉంటారు, వారితో ఎమోషన్స్ గా బాండింగ్ అనేది పెరుగుతుంది, తద్వారా మంచి ఫలితాలు అనేవి ముఖ్యంగా మీరు పొందగలుగుతారు. ఇక ఓవరాల్ గా చూసినట్టయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ బుధవారము గురువారము ఈ 2 రోజులు ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త పడండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి పొందుతారు. ఇక మీరు చేయవలసినటువంటి పరిహారాలు కనుక ఒకసారి గమనించినట్టయితే విష్ణు సహస్రనామం పఠించండి, వినండి, తద్వారా ఈ వారము ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనము చూసినట్టయితే ఈ వారంలో మకర రాశి వారికి మొదటి భాగము కాస్త ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో హాస్పిటలైజేషన్ ఉండేటటువంటి అవకాశాలు మనకి మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. లేదా ఖర్చు అధికంగా ఉండేటటువంటి అవకాశాలు మనకి ఆదివారము సోమవారము అధికంగా కనిపిస్తున్నాయి. ఇక ఆ విషయంలో జాగ్రత్త పడండి. ముఖ్యంగా స్వయం కృతాపరాధం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకి మకర రాశి వారికి మొదటి 2 రోజులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆచి తూచి వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ 2 రోజుల్లో మీరు పొందగలుగుతారు. ఇక మంగళవారము బుధవారము గురువారం మీకు మళ్ళీ చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తిలో ప్రోగ్రెస్ అనేది మళ్ళీ మొదలవుతుంది. అదేవిధంగా సహోద్యోగులు మీకు అనుకూలంగా ఉంటారు, తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీ యొక్క పైవారు కూడా మీరు చేసేటటువంటి పనికి గుర్తిస్తారు, తద్వారా మీరు ప్రశంసలు కూడా పొందగలుగుతారు. మకర రాశి వారికి ఈ బుధవారము గురువారము చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. తృప్తికరమైనటువంటి భోజనము, కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడపడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి మకర రాశి వారికి ఈ 2 రోజులు గోచరిస్తున్నాయి. ఇక శుక్రవారము శనివారము ఏదైతే 30వ తేదీ 31వ తేదీ ఈ శుక్రవారము శనివారం కూడా మీకు కాస్త ఖర్చు విషయంలో జాగ్రత్త పడడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇంట్లో మనస్పర్ధలు కనిపిస్తున్నాయి, వాటిని కూడా కాస్త జాగ్రత్త చూడండి. అదేవిధంగా లోన్ వ్యవహారాలు ఈ 2 రోజుల్లో కనుక మీరు ఏదైనా లోన్ వ్యవహారాలు కానీ అప్పులు కానీ చూస్తున్నట్టయితే కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 విషయాలు ముఖ్యంగా ఈ 2 రోజులు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. సమాజంలో కుటుంబంలో స్నేహితుల మధ్య కాస్త అవమానం ఉండేటటువంటి అవకాశాలు మనకి ఈ 2 రోజులు కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి, జాగ్రత్త వహించండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి మనకి మకర రాశి వారు పొందగలుగుతారు. ఇక మీరు ఈ వారంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోవడానికి పరిహారంగా ముఖ్యంగా మహాశివుణ్ణి పూజించండి, తద్వారా ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు పెరుగుతాయి. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనము చూసినట్టయితే ముఖ్యంగా కుంభరాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. మీకు ఆదివారము సోమవారము మంగళవారం వరకు చాలా చక్కగా అనుకూలత అనేది కనిపిస్తుంది. ఇక శుక్రవారము శనివారం కూడా చాలా చక్కటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. బుధవారము గురువారము ఈ 2 రోజులు కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఖర్చు విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఈ 2 రోజులు ఈ బుధవారం గురువారము జాగ్రత్త పడినట్టయితే కుంభరాశి వారికి చక్కటి ఫలితాలు ఉంటాయి. అయితే ఆదివారము సోమవారము మంగళవారము వృత్తి విషయంలో అనుకూలత, ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో అనుకూలత, స్నేహితులతో ఆనందంగా గడపడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. లాభంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ముఖ్యంగా లాభదాయకంగా మనకి ఆదివారము సోమవారము మంగళవారం కనిపిస్తుంది. ఇక శుక్రవారము శనివారం కూడా
పెండింగ్ లో ఉన్నటువంటి పనులు ఏదైతే పెండింగ్ లో ఉంటాయో ఆ పెండింగ్ లో ఉన్నటువంటి పనులు మళ్ళీ పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తిలో కూడా ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యము విషయంలో మెరుగుదల అనేది మనకి ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ చివరి 2 రోజులు అనేది కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసినట్టయితే బుధవారము గురువారము తప్ప మిగతా రోజులు అనేవి చాలా చక్కటి ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ 2 రోజులు ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని పఠించండి లేదా వినండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి యొక్క ఫలితాలను చూసినట్టయితే మీనరాశి వారికి ముఖ్యంగా మొదటి రోజు నుంచి మొదలుకొని దాదాపుగా గురువారం వరకు చాలా చక్కటి ఫలితాలే ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా 26వ తేదీ నుంచి 1వ తేదీ వరకు ఏదైతే ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము చాలా చక్కటి ఫలితాలు వృత్తిలో కలుగుతున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు మీకు తప్పకుండా కలుగుతాయి. నూతన ఎవరైతే ఉద్యోగం గురించి వెతుకుతున్నారో వారికి తప్పకుండా నూతన ఉద్యోగ అవకాశాలు, తద్వారా నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా మీనరాశి వారికి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మానసికంగా సంతోషంగా ఉంటారు. గౌరవ మర్యాదలు అనేవి కుటుంబంలో అదేవిధంగా సమాజంలో కూడా పెరుగుతున్నాయి. దంపతుల మధ్య ఆనందం ఉంటుంది. బంధువుల వల్ల సహాయ సహకారాలు పొందేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా సంతానం కూడా మీతో ప్రేమగా ఉంటారు. సక్సెస్ అనేది మీకు డెఫినెట్ గా కనిపిస్తుంది. ఇక చివరి 2 రోజులు ఏదైతే శుక్రవారం, శనివారము ఆరోగ్య సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యానికి గురించి ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఆరోగ్యం గురించి ఖర్చు ముఖ్యంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీ యొక్క ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న గొడవలు మనకి శుక్రవారము, శనివారము ఇంట్లో కానీ మీ యొక్క షార్ట్ టెంపర్ వల్ల ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఓపిక, సంయమనం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. నిద్రలేమితనము ఈ 2 రోజుల్లో నిద్ర సరిగా పట్టకపోవడము, మానసికంగా కాస్త బాధ ఉండడము అనేది మిమ్మల్ని కలిచివేస్తుంది. అయితే ఈ 2 రోజుల్లో ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఇది చాలా టెంపరరీ థింగ్ అని మీరు గుర్తుపెట్టుకోండి. తద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. లేజీగా ఉండకండి, ఫోకస్ చేయండి, జెలస్గా ఉండకండి, కాన్సన్ట్రేషన్ మీ వర్క్ పైన చేయండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ 2 రోజులు మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా మీరు శ్రీ మహాలక్ష్మిని పూజించండి, అదేవిధంగా హనుమంతుని పూజించండి ఈ వారంలో. తద్వారా మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. ఇవి స్థూలంగా 12 రాశుల వారికి ఈ వారంలో ఉన్నటువంటి వార ఫలితాలు. మరొక వీడియోలో మరొక ఫలితాలతో, మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వేజన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.